ఈ మంత్ 24th కి హరిహర వీరమల్లు సినిమా వస్తుంది కదా. సో సెప్టెంబర్ 25th కి ఓజీ సినిమా. అయితే ఇప్పుడు సినిమాని కొనుక్కునే బయర్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు, హరిహర వీరమల్లు కన్నా ఓజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి రీజన్ ఏంటి అనుకోవచ్చు? రీజన్ ఏంటంటారంటే ఇది చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. ఉమ్, అది ఒక మెయిన్ రీజన్. ఉమ్, ఏంటంటారంటే దీని గురించి చాలా తప్పుడు ప్రచారాలు కూడా బాగా స్పెక్యులేషన్ అయినాయి. ఉమ్, అది రోకన్ విజయం. ఉమ్. ఇంకేంటంటారంటే ఆల్రెడీ చూసినాం కదా, మనం రికార్డ్స్ అన్ని బద్దలైపోయినాయి ఓన్లీ టీజర్ కి. అవును, అవును. ఎందుకంటారంటే ఆయన ప్రొడ్యూసర్ కూడా చెప్పాడు, ఉమ్, ఇట్లా మన అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇలా చేయడం వల్ల అవి అని కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అది అని చెప్పేసి. ఉమ్, ఇంకేంటంటారంటే ఓజీలో ఆ పిక్ వచ్చినప్పటి నుంచి దాని మీద కొంచెం హైప్ ఎక్కువ ఉంది. ఉమ్. ఒక గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ backdrop అని చెప్పేసి. అది అది బ్యాక్గ్రౌండ్ కూడా ఉమ్, ఓజీ కాలిదేవ్ అని అది ఒక ఉమ్. జనంలో బాగా ఎక్కువ అయిపోయింది అంటే అది. ఇప్పుడు హరిహర వీరమల్లు మన ఏం రత్నం గారు కూడా నిర్మాత. అయితే ట్రైలర్ కి విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది కాబట్టి విపరీతంగా రేట్లు పెంచేసిండు, అందుకోసమని కూడా వెనకాడుతున్నారు బయర్స్ అని కూడా అంటున్నారు. నిజమనుకోవచ్చు. అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటారంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఉమ్, పవన్ కళ్యాణ్ సినిమాకు రేట్లు పెంచినా పెంచకపోయినా అది ఒక హైప్ ఉంటది పవన్ కళ్యాణ్ కాబట్టి. ఉమ్, అట్లానే ఏం లేదు. ఎందుకంటారంటే నేను ఇట్లా రేట్లు పెంచాడు అది అంటారని ఏం లేదు, ఆయన చెప్పాడు డైరెక్ట్. ఉమ్, ఎందుకంటారంటే ఇది చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది, దీని వల్ల ఇంత పోస్ట్ ఉమ్. ప్రొడక్షన్ అయింది అని చెప్పాడు ఆయన డైరెక్ట్. అంటే ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్ గానీ, సినిమా మీటింగ్స్ గానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని చాలా మంది ప్రజలు కూడా అదే అరుస్తున్నారు అనమాట. అంటే ఆ సినిమాకి ఎందుకంత ఆ రేంజ్ లో హైప్ వచ్చింది అనుకోవచ్చు. ఏంటంటారంటే పవన్ కళ్యాణ్ దాంట్లో ఒక గ్యాంగ్ స్టార్ లుక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఆ లుక్ చూడగానే జనాలకు ఒక హైప్ వచ్చింది బాగా. ఉమ్, ఏంటంటారంటే ఇది ఈ పీడియాలకి ఏంటంటారంటే ఎలా ఉంటుందో, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ ఇది. ఉమ్, అది కాకుండా ఓజీ అనేది ఒక గ్యాంగ్స్టర్ లో ఉమ్. అసలు ఎలా ఉంటాడో, ఆ పంజా తర్వాత మళ్ళీ అసలు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ హైప్ లో బాగా. ఇంకేంటంటారంటే దీనికి స్టార్టింగ్ నుంచి కూడా బాగా హైప్ ఉంది ఉమ్, ఓజీ. ఉమ్, ఇది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఇది ఏంటంటారంటే కొంచెం జనాల్లో ఎప్పుడైతుందో ఎప్పుడైతుందో అనేసి ఓజీ మీద బాగా ఇది చెప్పేస్తున్నారు అంతే. అవును, అవును. అంతేగాని ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాం ఆల్రెడీ. ఉమ్. చెప్పు ఇక దాని గురించి ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏ హరిహర సినిమా వీరమల్లు అయినా కూడా జస్ట్